రేపు ఆ రమ్య మోక్షాన్ని చూసి ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక అమ్మాయి ఇలాగే పచ్చి బూతులు తిట్టి నువ్వెందుకో పనికిరాని వెదవ్వి, నువ్వు కనుక ఇది నా ప్రోడక్ట్ కొనలేకపోతే అసలు నువ్వు దేనికి పనికిరాని వెదవ్వి, అసలు నువ్వు పెళ్లికి అనర్హుడివి అని చెప్పి పచ్చి బూతులు తిడితే ఈమె రెస్పాన్సిబుల్? ఇవన్నీ టెలికాస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రెస్పాన్సిబులా? మీ టీఆర్పీల కకృతిలో మీరు వెళ్తున్నారు ఎందుకంటే మీ కెపాసిటీ లేదు ఎవరెవరైతే జెన్యూన్ పర్సన్స్ని పికప్ చేయడానికి. మీ కెపాసిటీ లేని తనాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అని ఒక పోడియం పెట్టి దాంట్లో తీసుకొచ్చి చెత్తనంతా నింపి యువతకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? యువత మాత్రమే కాదు, కాళ్ళు చాపునాళ్ళకు కూడా ఇంత దరిద్రాన్ని ప్రచురించే రైట్ మీకు లేదు. ఇదంతా కాకుండా నేను చూసినంత వరకు నిన్న ఇంకొక రీసెర్చ్ చేస్తే ఎందుకు ఇంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు, అసలు చూడడానికి నీచంగా ఉందని నాకు తెలుసు, కానీ ఇన్ డెప్త్ ఇలాంటి బిగ్ బాస్ షోలు నేనైతే చూడండి. ఐ డోంట్ సీ. చాలామంది కమెంట్స్లో కొంతమంది రాశారు నువ్వు చూడకపోతే నువ్వు చూడడం మానేసి. నేను చూడండి దరిద్రాన్ని, నాకేం కర్మ పట్టింది దరిద్రాన్ని చూడటానికి. సవ్యంగా ఉన్న కుటుంబాల్లో అక్రమ సంబంధాలు బూతులు తిట్టి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళని చూడాల్సిన కర్మ నాకేంటి? సినిమాలో స్క్రిప్ట్ సరిపోవట్లేదా పాడు చేయడానికి? ఇంకా ఇలాంటి వాళ్ళని కూడా తీసుకోవాలా? ఆవిడ చెప్తుంది దువ్వాడ మాధురి ఒక ఇంటర్వ్యూలో, నేను సెలబ్రిటీని అయ్యాను, కష్టపడితే ఎవరైనా సెలబ్రిటీ అవుతారు. ఏం కష్టపడ్డావు మాధురి? నువ్వు ఏం కష్టపడ్డావు?